విశ్వాసంలో జీవిస్తున్న మనందరికీ తెలుసు, మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనము మన యొక్క దృష్టి అంతా కూడా, మనసు అంతా కూడా దేవుడు వాగ్దానం చేసినటువంటి పరలోక రాజ్యం మీదనే ఉండాలి. అప్పుడే మనం ఈ లోకంలో వచ్చేటువంటి శ్రమలను తట్టుకొని వాటిని శ్రమలుగా తలంచక ముందుకు కొనసాగుతూ ఉంటాం. నిర్గమకాండం 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి 45 రోజులకే వారి యొక్క జీవితం సనుగులతో కూడుకొని ఉన్నది. మోషే ఆరోనుల మీదకి వచ్చి, ఇక మేము ఐగుప్తు దేశంలో మాంసం వండుకొని తినేవాళ్ళం, అయినా మేము చావలేదు, మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చావా అనేటువంటి సనుగులతో వారి యొక్క మాటలు ఉన్నాయి. కారణం ఏమిటంటే, వారి యొక్క దృష్టి వారు ఎక్కడికి దేవుడు పంపిస్తున్నాడో వాగ్దాన దేశంలోనికి, వాటి మీద వారి దృష్టి కోల్పోయారు. వారి దృష్టి అంతా కూడా ఆ యొక్క ప్రయాణంలో ఆనందించడం, సంతోషించడం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి నీ దృష్టి ఎక్కడ ఉంది? ఈ లోక ప్రయాణంలో, ఈ లోకంలో సంతోషించాలని, ఈ లోక సంతోషం మీద నీ దృష్టి ఉందా? లేక దేవుడు నీకు శాశ్వత కాలము వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం మీద నీ దృష్టి ఉందా? ఒకవేళ నీ దృష్టి ఈ లోకం మీద ఉంటే, ఇశ్రాయేలు ఏ రీతిగా అరణ్యంలో నశించిపోయారో అలాగే నీ యొక్క పరిస్థితి కూడా ఆ 40 సంవత్సరాలు వారు తిరుగులాడుతూ ఆ జనరేషన్ అంతా నశించిపోయిన రీతిగా నీ యొక్క పరిస్థితి ఉండబోతుంది. ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం మీద నీ దృష్టి ఉంచి ముందుకు సాగితే, ఈ లోక శ్రమలన్నింటిలో నుండి దేవుడు నీకు సహాయం చేసి, నీ సమస్యల్లో నీకు మన్నాను ఆకాశం నుంచి కురిపించిన రీతిగా నీకు పరిష్కారం దేవుడు చూపిస్తూ ముందుకు నడిపిస్తాడు. కాబట్టి నీ దృష్టి అంతా కూడా ఆ యొక్క దేవుడు శాశ్వత కాలం వాగ్దానం చేసిన పరలోక విషయాల మీద నీ దృష్టి ఉంచి ముందుకు కొనసాగమని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి వందనాలు. ఆమేన్.